విజ్ఞాన్ గారు 'పుష్ప 2' ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇండియా వైస్‌గా. సో, వేరేస్ మనం 'గేమ్ చేంజర్' ఏదైతే ట్రైలర్ మనం చూసామో అంత రెస్పాన్స్ రాలేదు కదా! సో, ఈ రెండిటి మధ్య కంపేర్ చేసుకుంటే 'పుష్ప 2' అనేది బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. వేరేస్ మనం 'గేమ్ చేంజర్' చూసుకున్నట్లయితే అదంత రీచ్ కాలేదు. మళ్ళీ ఏదన్నా తప్పుడు స్టోరీ తీసుకున్నారా రామ్ చరణ్ అన్నట్టుగా చాలామంది క్వెషన్ చేస్తున్నారు. ఐ మీన్ సినిమా చూడకుండానే జడ్జిమెంట్ ఇస్తున్నారు. సో, దీనికి మీరేమంటారు? 1 సెకండ్. 'పుష్ప 2'కి సంబంధించి ఏంటంటే దాని ప్రీ బిజినెస్ బయటకొచ్చింది. 1065 సిఆర్. ఓకేనా? సో, ఆ కళ్ళ ముందే 1000 కోట్లు కనబడుతున్నాయి సినిమా సేఫ్ అని. సేఫ్ కాబట్టి సినిమా గురించి సేఫ్గా మాట్లాడుకోవచ్చు. ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. గేమ్ చేంజర్కి ఇంకా వాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు కదా. వాళ్ళంటూ ఒక అమౌంట్ చెబితే అది పుష్ప కంటే తక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, అరే వీళ్ళకి తక్కువ జరిగింది పుష్పకి ఎక్కువ జరిగింది అని మాట్లాడుకోవచ్చు. బడ్జెట్ పరంగా చూసినా పుష్ప కంటే గేమ్ చేంజర్ ఎక్కువ. అంటే ఆయన దిల్ రాజు గారు 500 కోట్ల బడ్జెట్ అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ సంక్రాంతి బరిలో ఉంది గేమ్ చేంజర్. ప్రాక్టికల్గా చెప్పాలి అంటే గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి 6 సినిమాలు వస్తాయి. అవునా? సంక్రాంతికి వచ్చే 6 సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి. పుష్ప సింగిల్గా వస్తుంది కదా. సో ఆబ్వియస్లీ పుష్పకే ఎక్కువ వస్తాయి. ఓకే. ప్రాక్టికల్గా దానికి రాకూడదని కాదు, అంటే వాళ్ళు వచ్చే టైమింగ్ చూడు. నెక్స్ట్ ఇక్కడ ఆయన సింగిల్గా వస్తున్నాడు కాబట్టి 13,500 థియేటర్లు ఇచ్చారు. 6.5 ఇక్కడ 5 పైన డన్. అక్కడ ఆయనకు 13,500 థియేటర్ ఇవ్వడానికి లేదు. వై? బికాస్ అన్ని సినిమాలకు న్యాయం చేయాలి కదా. ఇక్కడ న్యాయం చేయడానికి పోటీ లేదు, అక్కడ అన్ని సినిమాలకు న్యాయం చేయాలి. ఇక్కడ కూడా స్టార్టింగ్ ఆ సినిమా వస్తుంది ఈ సినిమా వస్తుంది అని చెప్పారు, కానీ దీని ప్రపంచం ముందు ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి అందరు కొంచెం అటు కొంచెం ఇటు జరుపుకున్నారు. గేమ్ చేంజర్కి అటు ఇటు జరుపుకోవడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా నువ్వు సంక్రాంతికి రావాలనుకున్నావు, రావాల్సిందే. సంక్రాంతికి నీతో పాటు ఆ బెర్తుల మీద ఖర్చీఫ్లు వేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా 4-5. సో వాళ్ళందరి మధ్యలోనూ రావాలి. ఇంకా ఇప్పుడు సంక్రాంతి విషయానికే మాట్లాడితే, సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా అంటే ఫ్యామిలీ సినిమా, కామెడీ ఉంటుందని అందరు తెలుసు. అలాంటిది ఆయన వెంకటేష్తో చేస్తున్నాడంటే F2 F3 లాగానే ఇంకేదో ఉంటుందని అందరికీ తెలుసు. పైగా వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తుంది అంటే ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు? కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. సో గేమ్ చేంజర్కి వస్తే కొంచెం మంది ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం దూరమైనట్టే కదా. మళ్ళీ చూస్తారేమో తెలియదు, వాళ్ళకి టైం ఉంటే, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అటే ఇస్తారు. అండ్ అలాగే మిగతా సినిమాలు కూడా ఉన్నాయి వాళ్ళు చూడడానికి. ఆ మిగతా సినిమాలన్నీ పక్కన పెట్టేస్తే బాలయ్య గారి సినిమా ఉంది. ఆల్రెడీ నిన్న 109 సినిమాకి సంబంధించి ఆ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తేనే ఇంచుమించు ఇప్పుడు పుష్పకి ఆ రోజు కనబడే జనాల వైపు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ట్రైలర్ లాంచ్లో, కనబడకుండా అంతమంది దీనికి లైకులు కొట్టారు, కామెంట్లు చేశారు, వ్యూస్ కూడా వచ్చాయి. అంటే వీళ్ళు ఈవెంట్ చేయలేదు కాబట్టి చెప్తున్నా. సో దీనికి కూడా మంచి వెయిటేజ్ వచ్చింది. పైగా బాబీ కొల్ల ఆల్రెడీ సంక్రాంతికి హిట్ కొట్టున్నాడు. సంక్రాంతికి బాలయ్య ఆల్రెడీ హిట్లు పడ్డే ఉన్నాయి. గత 2 సంక్రాంతిలు చూసినా అంత, ఇది ఒక హ్యాట్రిక్ అనుకో. ఏ యాంగిల్లో చూసినా సరే బాలయ్య అభిమానులు బాలయ్యకు ఉన్నారుగా. సో ఒక మాస్ అభిమానుల్ని బాలయ్య తీసుకెళ్తే, ఫ్యామిలీ అభిమానుల్ని వెంకటేష్ తీసుకెళ్తే గేమ్ చేంజర్కి ఎవరు మిగులుతారు? మెగా అభిమానులు ఉన్నారుగా. చాలా సరిపోతుందా? మెగా అభిమానులతోనే సినిమా హిట్ అవ్వాలంటే మొదటి రోజే మట్కా దొబ్బదు, రెండో రోజే బోలా శంకర్ పోదు, అంటే మెగా అంటే మూడో రోజే ఆచార్య పోదు. ఆ యాంగిల్ వేరు కదా సార్. ఏ యాంగిల్ నేను అదే చెప్తున్నా. అంటే మనం 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం మెగా అభిమానులే లేరుగా. అంటే మెజారిటీ ఆఫ్ ఉన్నారు వాళ్ళు కూడా. ఎక్కడ మెజారిటీ ఉన్నారు? మా మెజారిటీ ఆఫ్ అభిమానులు ఉంటే బోలా శంకర్ ఫ్లాప్ అవ్వదు, కనీసం 1 వీక్ అన్నా హిట్ అవుతుంది. అంటే అభిమానులు చూసే హిట్ చేసే సినిమాలు కూడా ఉన్నాయి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ ఫ్లాపే అయినప్పటికీ చాలామంది థియేటర్ని తీసుకొని డొనేట్ చేశారు టికెట్స్, తెలుసుగా, చూశారు. చాలామంది డొనేట్ చేశారు, ఒక హాల్ తీసుకొని చూడండి అని 10,000 టికెట్లు పంచారు, 20,000 టికెట్లు పంచారు అని ఒకటి ఉంది. ఇప్పుడు అదే అభిమానులు నిజంగా ఉంటే, మెగా అభిమానులు వాళ్ళు డొనేట్ చేసుకొని 10,000 టికెట్లు అటు పంచి 20,000 టికెట్లు ఇటు పంచితే బోలాశంకర్ హిట్ అవుతుంది, ఆచార్య హిట్ అవుతుంది, నిన్నొచ్చిన మట్కా హిట్ అవుతుంది, ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అంటే అభిమానుల వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి అనే భ్రమలోంచి బయటకు వచ్చేయండి.
అభిమానులు ఏం చేస్తున్నారు తెలుసా, బేసికల్లీ మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు, మీ పేరు చెప్పుకొని పక్కోడితో గొడవలు కూడా పెట్టుకుంటున్నారు, కానీ మీకు మాత్రం మీ సినిమా చూడట్లా. ఎలా ఉందంటే, నేను మీ ఒక పార్టీ వాడికి కార్యకర్తలు ఉంటాడు కదా, అవును, మా సారు అని చెప్పి పక్క పార్టీ వాడితో గొడవ పెట్టుకుంటున్నాడు, బానే ఉంది, కానీ నీకు ఓటే ఎట్లా వాడు. అది జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు నిజంగా నీ సినిమా చూస్తే అసలు అరే ఒకరోజు 2 రోజుల్లో పోవు కదా. అవును, అంతే కదా. అభిమానుల వల్లే హిట్ అయ్యే సినిమాలు అంటే ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కనీసం ఒక 3-4 రోజులను నడిపిస్తారు దాన్ని. రవితేజ గారి అభిమానులు 3-4 రోజులు నడిపిస్తారు దాన్ని, వాళ్ళ ప్రాణం పెట్టి నడిపిస్తారు. ఎన్టీఆర్ అభిమానులు అసలు నువ్వు కనబడని కూడా కనబడలే, ప్రీ రిలీజ్ లేదు, పోస్ట్ రిలీజ్ లేదు, సక్సెస్ మీట్ లేదు, హిట్ చేసి పెట్టలే దేవరాని. అభిమానులు అలా ఉంటారు. బాలయ్య గారికి ఉంటారు అభిమానులు ఒక సెట్ ఆఫ్, ఖచ్చితంగా దాన్ని అంటే ఒక మోటార్ నిలబెడతారు. వెంకటేష్ గారి అభిమానులు సైన్ లాస్ట్ సంక్రాంతికి వచ్చి ఫ్లాప్ అయినప్పటికీ కూడా 4 రోజులు ఆ సంక్రాంతి పండుగ ఇలా కనుమ వరకైనా ఆడింది అది. నెక్స్ట్ నాగార్జున గారి అభిమానులు నాసామిరంగా లాస్ట్ టైం హిట్ అవ్వాలి. సేమ్ అలాగే అభిమానులు ఉంటారు కదా, కొన్ని రోజులు హిట్ చేశారు. బ్రహ్మోత్సవం పెద్ద ఫ్లాపే, మహేష్ బాబుది 1 పెద్ద ఫ్లాపే, కానీ 1 వీక్ అన్నా నడిపించారు వాళ్ళు అభిమానులు. ఇక్కడ ఏంటంటే ఈ అభిమానులు ఫస్ట్ డేనే సినిమాని గెంటేస్తున్నారు. ఓకే, మరి అభిమానులు ఎలా పేరుకి చెప్పుకుంటున్నారు మేము అభిమానులం అని, ఓకే, వీళ్ళు కూడా మురిసిపోతున్నారు అబ్బా మాకు ఎంతమంది అభిమానులు ఉన్నారు అని. కానీ అక్కడ వాళ్ళు ఎవడు వీడి సినిమాలు చూడట్లేదనే ప్రాక్టికల్ థింగ్ మర్చిపోతున్నారు జనాలందరూ. ఇక అసలు విషయానికి వస్తే పుష్పకి కాంపిటీషన్ లేదు కాబట్టే హిట్ కదా అనుకోవాల్సిన అవసరం లేదు. కాంపిటీషన్ అనేది సినిమా రిలీజ్ టైంలో తెలుస్తుంది, బట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఊరికే జరగదుగా. ఓవర్సీస్లో అయితే అసలు ఒక పెద్ద రికార్డు. అవును. సో ఇంకా నిన్న జరిగిన పాట్నాలో జరిగిన ఈవెంట్కి అయితే ఇప్పటి వరకు మన దేశంలో జరిగిన అతిపెద్ద బహిరంగ సభ అదే, రాజకీయంగాను కానీ సినిమా పరంగాను కానీ. అంతమంది జనాలను ఎవరు చూడలా. నెక్స్ట్ అంతమంది జనాలు వచ్చారని అదేంటిది, బేసిక్గా కొంతమంది జనాలు ఎక్కడైనా మూగితే ఆ టెరిటరీ వెనకాల పాప్కార్న్ అమ్ముకునేవాడు, సాఫ్టీ ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు, వీళ్ళు ఉంటారు, చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునేవాడు, కీచన్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు, పెద్ద నుమాయిష్ టైప్ ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ. జెయింట్ వీలు, క్రాస్ వీలు, మీరు ఆ ఈవెంట్ చూస్తుంటే వెనకాల పెద్ద జెయింట్ వీలు, క్రాస్ వీలు అవన్నీ తిరుగుతాయి. సో వండర్లా ఉంది అక్కడ, పెద్ద షాపింగ్ ఫెస్టివల్ నడిచింది. అంటే అంతమంది జనాలను ఎప్పుడు చూడలా, బట్ వెల్ ఆర్గనైజ్డ్, ఎక్కడ అసలు గొడవలు లేవు, ఏమి అంతమంది జనాలు వస్తాయి. చూడు ఎంత నీట్గా జరిగింది ఈవెంట్. సో అదంతా అభిమానం అనుకోవాలి, అభిమానులు అలా ఉంటారు చెప్పాలి అంటే. సో విజ్ఞాన్ గారు, ఇప్పుడు మీకు పుష్ప ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఫహద్ ఎవరైతే పార్టీ లేదా పుష్ప అనే ఒక డైలాగ్, దానివల్ల చాలా పార్టీ ఉంది పుష్ప అంటే, ఎస్ ఇక్కడ పార్టీ ఉంది పుష్ప, ఆయన రోల్ ఎక్కడి వరకు ఉండొచ్చు అంటారు? అంటే సెకండ్ హాఫ్ వరకు కొంచెం ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ హాఫ్ వరకు ఉంటుంది, స్క్రీన్ టైమింగ్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు? బాగానే ఇస్తారు, ఎందుకంటే పార్ట్ 1లో ఆయన స్క్రీన్ టైం ఇంతే కదా ఉండింది. ఆ ఉన్న ఇంతేకి పెద్ద ఎలివేషన్ ఇచ్చి వదిలేశారు సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళదే అని. మరి చెప్పుకున్నందుకైనా ఉంచాలిగా. అండ్ ఎంత స్క్రీన్ టైం ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా మనకంటూ కొన్ని కన్క్లూడ్ చేసుకునే విషయాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు పగ తీర్చుకోవాల్సిన వాళ్ళే ఒక 1/2 మంది ఉన్నారు. ఏది కేశవ్ వెనుపోటు పొడుస్తాడంట, అది చూడాలి. అండ్ మన అనసూయ పగ తీరాలా, వాళ్ళ తమ్ముని బ్లేడ్తో కోసావని, నా సిండికేట్లు ఆక్కుంటావని సునీల్ పగ తీరాలి. రావు రమేష్ మాట కూడా వీడు వినకుండా ఏదో చేస్తుంటే ఆయన వెళ్ళి నెక్స్ట్ మన జయపతి బాబుని దింపుతాడు, నెక్స్ట్ లెవెల్ మంత్రి, తన రోల్ ఉండాలి. ఆయన పుష్ప తమ్ముడు అన్నయ్య ఉన్నారు కదా, ఆయన పగ కూడా తీరాలంటారా? అఫ్ కోర్స్, అందుకే మన ఇప్పుడు అజయ్ ఉన్నాడు కదా, ఆ టైంలో మీకు చిన్నపిల్లాడు ఒకడు కనబడతాడు పార్ట్ 1లో, అజయ్ కొడుకులానో దేనిలానో, వాడిక్కడ నెక్స్ట్ అరగుండు దేవర సినిమాలో ఉంటాడే ఆ పిల్లోడి పేరేదో ఉండే, మర్చిపోయాను నేను, అరగుండు అబ్బాయి తన రోల్, తను కూడా జాతర ఎపిసోడ్లో ఉన్నాడు. చెప్పుల దండతో అసలు వాడికి ఏమైంది, ఎందుకు వచ్చాడు ఏంటో తెలియాలి. ఆ జాలరెడ్డి పగ తీరొద్దు వాళ్ళ అన్నదమ్ములను చంపినందుకు. సో ఇన్నున్నాయి సినిమా చెప్పుకోవాలంటే. ఇవన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, అసలు ఏ ఎత్తులో చూపిస్తారు అనేది ఒక ఎత్తు అయితే, అంతకుముందు రిలీజ్ అయిన గ్లిమ్స్ ఉందా, పుష్ప తప్పించుకోవడము, అడవిలోకి వెళ్ళడం, ఆ అడవిలో తిరిగాడు, ఆ ఎపిసోడ్ అంతా ఎప్పుడు చూపించాలని అదొకటి ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.